హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్స్ ఆల్ అబౌట్ ఎస్టర్డే ఈవినింగ్ వ్లాగ్. ఈవినింగ్ కొంచెం రెయిన్ తగ్గేటప్పటికి కొంచెం సరదాగా బయటికి వెళ్దాం అనుకున్నాం. ఎక్కడికి వెళ్దామని డిసైడ్ అలా ఏం అవ్వలేదు. సరదాగా బీచ్కి వెళ్దాము రామాపురం దాకా అని చెప్పేసి అనుకున్నాము. సో రామాపురం దగ్గర రివైరా రెస్టారెంట్ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళి బీచ్ వ్యూ చూస్తూ స్నాక్స్ అవి ఆర్డర్ చేసాము. సో ఇంతలో అక్క అయితే మా చిట్టుకుట్టికి ఆకలేస్తుందని చెప్పేసి బనానా తినిపిస్తూ ఉన్నారు. సో అలా కబుర్లు చెప్పుకుంటూ ఇలా ఫ్లవర్స్ అవి బాగున్నాయి కదా అని చెప్పేసి షూట్ చేస్తున్నాను. సో అలా మాట్లాడుకుంటూ అందరం ఉన్నాము. మేము, మా చెల్లెళ్ళు, అక్క, బావ, చిట్టుకుట్టి, అమ్మ, నాన్న అయితే ఇంట్లో ఉన్నారు. అన్న వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. సో మేమైతే వచ్చేసాం. సో అలా మాటలు చెప్పుకునేసరికి స్నాక్స్ అయితే వచ్చేసినాయి. చీరాల నియర్ బై ఏరియాస్ వాళ్ళకైతే రివైరా అయితే చాలామందికి తెలుసు. ఎంతమందికి ఐడియా ఉందో రామాపురం బీచ్ అండ్ చీరాల వాటర్ ఏవో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ లోపల మేము ఇచ్చిన ఆర్డర్ అయితే వచ్చేసినాయి. సో చికెన్ నగెట్స్, ఇవి కట్లెట్ ఇవి ఆర్డర్ చేసుకున్నాము. కబుర్లు చెప్పుకుంటూ సరదాగా అందరం తినేసేసాం. సో ఇలా ఏమనుకున్నామంటే, సరే నేను మా చెల్లి బీచ్ దాకా వెళ్ళి కొన్ని పిక్స్ అయితే తీసుకుందామనేసి బీచ్ వ్యూకి అయితే వచ్చేసేసాము. సో బీచ్ అయితే ఇలా ఉంటుంది, చాలామందికి తెలుసు. సో తెలియని వాళ్ళైతే చూడండి. సో చీరాల నియర్ బై ఏరియాస్ ఎంతమంది వచ్చారో, ఎంతమంది రామాపురం బీచ్ని విజిట్ చేశారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేచర్ అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ కదా, వర్షం తగ్గి చాలా బాగుంది బీచ్ అయితే. సో అంతయ్యాక కొన్ని క్లిప్స్ అయితే యాజ్ యూజువల్గా తీసుకుంటాం కదా, అలా సరదాగా కొన్ని పిక్స్ తీసుకున్నాను. సో నా వ్లాగ్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను.